విపరీతమైనటువంటి డిబేట్లు పెట్టేసేసి అసలు భారతదేశానికి సంబంధం లేకపోయినా అసలు ప్రపంచం గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ప్రపంచం గురించి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి అంతా ఇంత యాగి కాదు. నేను మీడియా సోదరులకు కూడా అంటే ఒకసారి వీడియో వేసి చూపించాలనిపించింది నాకు. దశాబ్దాలుగా ఒక కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ళ క్రితం, ఒక 5గురు 6గురు 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంటే ఫేక్ చేశారంట. 20 సంవత్సరాల క్రితం అంట షిరిడి వెళ్ళిందంటే ఇప్పుడు పెట్టారంట. 25 మంది కూర్చొని అన్నం తింటుంటారంటే వీళ్ళిద్దరిదే ఫోటో పెట్టారంట. కిచెన్లో అంటే ఆత్మీయంగా ఉన్నది అంటే ఆత్మీయంగా ఉంటామంటే మనం వెళ్ళి ఎలాగనా ఆత్మీయంగా ఉంటాం అంటే నాకు అర్థం కాలేదు. ఆత్మీయంగా ఉంటామంటే మరి మీ ఆత్మీయతకి తెలుగులో అర్థం ఇదేనేమో నాకు తెలియదు. అంటే అసలు ఈ ప్రపంచంలోనే నీతికి నిజాయితీకి పేటెంట్ రైట్గా ఉన్నటువంటి మా మూర్తి గారి యొక్క ముఖం చూడండి. వారం రోజుల నుంచి లంకనాలు చేసిన వాళ్ళలాగా వారం రోజుల నుంచి లంకనాలు చేసి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజుల నుంచి జ్వరం వచ్చినోడు ఎలా అయితే ఉంటుందో ఫేసు, మామూలుగా వేరే దాని మీద డిబేట్లు పెట్టమంటే మాత్రం ముఖం అంతా వెలిగిపోతుంది, మామూలుగా వెలిగిపోదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి గోరంట్ల మాధవ్ గారిది. ఈ గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవతల పక్క బాధితురాలు ఎవరో తెలియదు, అవతల పక్క ఏం జరిగిందో ఎవరికి తెలీదు. 15 రోజులండి. 9 o'clock డిబేటు, 9 to 9:30 అదే డిబేటు, 7 to 8 o'clock అదే డిబేటు, టాప్ స్టోరీ అదే డిబేటు, 10 గంటలకి అదే డిబేటు. 15 రోజులు. ఇంకా దురదృష్టం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న కూడా అదే డిబేటు మళ్ళీ పెట్టారు. ఎవరు? సాంబశివరావు గారని మూర్తి గారు. నేను అడుగుతున్నా మూర్తి గారు, మీకు జరిగినప్పుడేమో ఒక పద్ధతి, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో ఇంకొక పద్ధతి. అంటే మీకు జరిగినప్పుడు ఆత్మీయత, అనురాగం, బంధుత్వాలు, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో కామం, క్రోధం, రోషం. మిగతా వాళ్ళకేమో కామం, మీకేమో బంధం. మిగతా వాళ్ళకేమో కోరిక, మీకేమో బంధుత్వం. మిగతా వాళ్ళతోనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో స్నేహం. భలే ఉందండి. గోరంట్ల మాధవ్ గారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? కాదండి. ఆయన వీడియో కాల్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? మరి ఎట్లా సార్ 250 డిబేట్లు పెట్టారు ఒకే అంశం మీద? భారతదేశ చరిత్రలోనంట మోస్ట్ ట్రెండింగ్ వీడియో అయ్యిందంట అది. బీఆర్కే నాయుడు గారు ఆయన్ని బీట్ చేశారు. చూడండి ఒకసారి మీ చైర్మన్ గారు ఆయన్ని బీట్ చేసి ప్రపంచంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. ఇవన్నీ నా దగ్గర నడవదు, నీ ఆశాలన్నీ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడని. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు, నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను, వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించా, నువ్వు పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటప్పుడు సతీ సమేతంగా ఎందుకు రావట్లేదు, దానికి కారణం చెప్పమన్నా. వాళ్ళకు బాధ కలుగుతుంది, దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ